నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భువనమోహన దేశంగా విఖ్యాతి కాంచిన అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని టెక్సాస్ రాష్ట్రంలో ఆస్టిన్ నగరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సంస్కృతి, సంప్రదాయం, సాంస్కృతిక, ఆధ్యాత్మికత అనే 4 అంశాల మూల స్తంభాలపై నెలకొన్న అద్భుతమైన, ఆహ్లాదకరమైన ధార్మిక సన్నిధి ఆస్టిన్లో విలసిల్లుతోంది. అదే ఆస్టిన్ హిందూ టెంపుల్ మరియు కమ్యూనిటీ సెంటర్. ఈ దివ్యలోగిలిలో వర్ధిల్లుతున్న శ్రీ బాలగణపతి సహిత సర్వదేవతా సన్నిధి స్థానిక భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఆస్టిన్లోని ఆ సర్వదేవతా సమాహార నెలవును మనం కూడా తిలకించి తరిద్దాం. అర్చన, అధ్యయనం, అధ్యాపనాల త్రివేణీ సంగమం ఆస్టిన్ హిందూ దేవాలయ మరియు సామాజిక కేంద్రం. ఏ దేశమైనా ఆకాశం ఒక్కటే, సూర్యుని వెలుగు, వేడిమి ఒక్కటే, చంద్రుని సిరివెన్నెల ఒక్కటే. అలాగే ప్రపంచంలో ఏ మూలన ఉన్నా భక్తుల ఆధ్యాత్మిక భావజాలం ఒక్కటే. ప్రవాస భారతీయ భక్తులు అపురూపంగా రూపొందించుకున్న హిందూ దేవతల సమార్చనల సువిశాల ఆలయ లోగిలి ఈ ఆస్టిన్ దేవాలయ సముదాయం. ఆ ఆలయ సముదాయంలోని దేవదేవుళ్లను మనము సందర్శించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఎవరు ఏ దేవతను ఆరాధించినా, ఎలాంటి శుభకార్యం చేపట్టినా ముందుగా కొలిచే దైవం గణపతి. అలాంటి వరసిద్ధి వినాయక స్వామి ఆస్టిన్ హిందూ దేవాలయ సన్నిధానంలో సర్వాలంకార శోభితంగా అలరారుతున్నాడు. కొలంబస్ కనుగొన్న భూతల స్వర్గమిది. ఏది నిజమో, ఏది స్వప్నమో తెలియని అద్భుత వైనమిది. మనిషి సృష్టించిన స్వప్న సాకార జగత్తు ఇది. స్వయం కృషి, ప్రపంచపటాన అందమైన యవనిక, అదే అమెరికా. ఆ అమెరికా దేశాన టెక్సాస్ రాష్ట్రంలో ఆస్టిన్ నగరంలో ఈ హిందూ దేవాలయ సముదాయం నెలకొని ఉంది. సువిశాల లోగిలిలో 11,000 చదరపు అడుగుల కట్టడంగా ఈ దేవాలయ సముదాయం ఆస్టిన్లో మహాద్భుతంగా విరాజిల్లుతోంది. 2001వ సంవత్సరంలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అనతి కాలంలోనే ఇది సర్వాంగ సుందర, భవ్య, దివ్య, నవ్య ఆధ్యాత్మిక ధామంగా ఆవిష్కారమైంది. ఇక్కడ ప్రధాన ఆలయంగా బాలగణపతి, శివ, వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు అలరారుతున్నాయి. ఆస్టిన్ నగర శివార్లలో విశాలంగా పరుచుకున్న పచ్చిక బయళ్ల మధ్య హిందూ దేవాలయ సమాహారం అలరారుతోంది. దైవ కరుణ వల్ల అనంతంగా, అమేయంగా పరుచుకున్న నీలాకాశం, ప్రశాంతమైన వాతావరణాన్ని ఇనుమడింపచేసే ప్రకృతి సౌందర్యం ఈ లోగిలికి మరింత వన్నెను, శోభను ఆపాదిస్తాయి.
గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. విగతో నాయకః వినాయక అంటే నాయకుడు లేని సర్వస్వతంత్రుడు వినాయకుడు. ప్రమథగణాలకే కాదు, మానవ శరీరంలోని మూలాధార స్థానానికి అధిపతి గణపతి. ఆస్టిన్ దేవాలయంలో నల్లరాతితో మలిచిన గణేశుని ప్రతిమ సజీవ కళతో దేదీప్యమానంగా దివ్యకాంతులను విరజిమ్ముతుంటుంది. వేదాలకు ఆదిస్వరూపమైన ఓంకారమే గణపతి కాబట్టి తొలి పూజలన్నీ స్వామికే. కాలాన్ని నియమించే పరమాత్మ విఘ్నేశ్వరుడని, ప్రకృతి పురుషుల అభేదాకృతి గణపతి అని ఆర్ష విజ్ఞానం చెబుతోన్నది. అలాంటి విశిష్ట దైవమైన ఉమాపుత్రుణ్ణి భక్తులు ఆనందపరవశులై సేవించుకొని పూజించుకొని తరిస్తారు. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇది బీజాక్షరాలు కలిగిన గణేశ మహాగాయత్రి మంత్రం. పూర్ణ గాయత్రి మంత్రానికి ఎంత శక్తి ఉందో అంతే శక్తి గణేశ గాయత్రికి కూడా ఉంది. అలాంటి వేదస్వరూపుడైన గణపతిని సంకటహర చతుర్థి నాడు ఇక్కడ విశేషంగా పూజిస్తారు. మన దేశం నుంచి ఆస్టిన్ నగరానికి సందర్శన నిమిత్తం వచ్చిన తెలుగువారంతా ఈ ఆలయ సముదాయాన్ని తప్పక దర్శిస్తారు. గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్య కలక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయ గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశాన. ఆస్టిన్లోని డెకర్లేక్ రోడ్లో కనువిందుగా కొలువుదీరిన హిందూ దేవాలయ సమాహారాన్ని దర్శించడం భక్తులకు మరువలేని మరపురాని అనుభూతి. మన దేశానికి సప్త సముద్రాల ఆవల ఉన్న అమెరికాలో అచ్చంగా ఆగమశాస్త్రరీత్యా ఆలయ వాస్తు శిల్ప కళతో ఈ లోగిలి శోభిల్లుతుండడం విశేషం. సృష్టికి సంకేతం లింగాకృతి. ఆది మధ్యాంతరహితమైన లింగస్వరూపినిగా పరమేశ్వరుడు సాకారమయ్యాడు. అనంత విస్ఫులింగమై మహావిరాట్ స్వరూపమై సకల ప్రకృతిలో నివిడీకృతమైన ఈశ్వర చైతన్యాన్ని ముగ్ధ మనోహర లింగాకృతి ఆస్టిన్లోని హిందూ దేవాలయ సమాహార లోగిలిలో ప్రముఖ ఆలయంగా భాసిల్లుతోంది. శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అంటారు. శివకరుణ వల్లే లౌకిక ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుంది. అలాంటి శివ పరమాత్మ పంచఫణియుక్తంగా తేజోమయ లింగస్వరూపునిగా ఈ దివ్యధామంలో పూజలందుకుంటున్నాడు. చిదానంద చిన్మయ రూపధారిగా మహాలింగమూర్తి ప్రకటితమవుతున్నాడు. లింగాకృతి వెనుక ప్రణవస్వరూపం హృదయంగా పరిఢవిల్లుతుంది. ప్రతి నెలా మాస శివరాత్రికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి వేడుకలు కూడా అంతే ఘనంగా కొనసాగుతాయి. పార్వతీదేవి సన్నిధానం మంగళకరంగా శోభిల్లుతూ అమ్మవారు భక్తాభీష్ట ప్రదాయినిగా దర్శనమిస్తోంది. ఈ ప్రాంగణంలోనే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ప్రత్యేకంగా అమరి ఉంటుంది. కలో వెంకటనాయకః. కలియుగానికి అధినాయకుడై శ్రీ వెంకటేశ్వరుడు
సప్తగిరులపై భక్త మందారుడై నెలకొని ఉంటాడు. శ్రీనివాస సన్నిధి భక్తుల పాలిట దివ్య పెన్నిధి. వెంకటేశునికి సాటి రాగల సమమైన దైవం లేడు అని పురాణోక్తి. అలాంటి భువనైక సమ్మోహన మంగళకారుడు శ్రీ వెంకటేశ్వరుడు ఆస్టిన్ సర్వదేవతా సన్నిధిలో అత్యావతారమూర్తిగా వెలుగొందుతున్నాడు. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద శ్రియం వెంకటేశం ప్రయచ్ఛ ప్రయచ్ఛ అని భక్తులు పలు విధాలుగా పరిపరి రీతులలో ఆరాధించుకునే ఆ కోనేటిరాయుడు ఈ సన్నిధిలో స్థానక భంగిమలో దివ్యమంగళమూర్తిగా అభయ వరద హస్తాలతో నెలకొని ఉన్నాడు. ఎక్కసమగు నీనామం వెలసులభం ఫలమధికము అని అన్నమయ్య కీర్తించినట్టుగా స్వామివారి నామస్మరణ దర్శనం ఎనలేని సౌభాగ్యాలను చేకూరుస్తుంది. సకల సిరుల అధిష్టాత్రి శ్రీ మహాలక్ష్మి సర్వశుభకారిణిగా ఇక్కడ దర్శనమిస్తుంది. మరోవైపు మధుర భక్తికి మనోహర ప్రతీక అయిన ఆండాళ్ దేవి కలికి చిలకల కొలికిగా ప్రకటితమవుతోంది. ధనుర్మాసంలో అమ్మవారికి విశేష ఉత్సవాల్ని నిర్వహిస్తారు. శైలపతే పరయా కృపయా పరిపాహి హరే ఆది వెంకటశైలముదారమతేర్జనతాభిమతాధికదానరతాత్ పరదేవతయా గదితాన్ నిగమై కమలాదయితాన్న పరం కలయే. ముజ్జగాలనేలే జగన్మాత మరో రూపమైన రాజరాజేశ్వరీదేవి ఈ జగాన్నంతటినీ శాసించే అమెరికా దేశాన నిండైన దేవేరిగా కొలువుదీరింది. శివాలయంతో పాటు శివ పరివార దేవతలు కూడా ఇక్కడ విలసిల్లుతున్నారు. ఆ పరంపరలోనిదే శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం. శ్రీచక్రరాజనిలయ అయిన శ్రీమత్ త్రిపుర సుందరీదేవి రాజరాజేశ్వరీదేవిగా ఇక్కడ అలరారుతోంది. సౌందర్య లహరిగా తేజరిల్లుతోన్న అమ్మవారి స్వరూపం ముగ్ధమోహనంగా ఆకట్టుకుంటుంది. ఇదే లోగిలిలో దుర్గమమైన జీవన ప్రస్థానాన్ని సుగమం చేసే దుర్గాదేవి నెలకొన్న దివ్య సన్నిధి ఉంటుంది. ఆలయ దర్శనం వల్ల ఐహిక ఆముష్కిక చింతలు నివారితమై ఆనంద సిద్ధి సాకారమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సర్వదేవతా సన్నిధి సందర్శనం వల్ల భక్తులు తప్పక ఆ భావనను సొంతం చేసుకుంటారు. సువిశాలమైన ఈ ఆలయ ముఖమంటపంలో పలు దేవతామూర్తులు ప్రత్యేకంగా కొలువుదీరి ఉంటారు. ఈ ఆలయ సమీపంలోనే శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం అలరారుతోంది. సంపూర్ణ అలంకార శోభితంగా సీతారామలక్ష్మణుల దివ్యమూర్తులు భక్తులకు దర్శనమిస్తాయి.
అభయాంజనేయ స్వామి మందిరంలో అభయవర ప్రదాతగా గదాయుధధారిగా పవనసుత హనుమాన్ కొలువుదీరి ఉంటాడు. మరోవైపు దివ్యమోహన మధుర మనోజ్ఞమైన రాధాకృష్ణుల సుందర విగ్రహాకృతులు ప్రత్యేక మందిరంలో ఉన్నాయి. పాలరాతితో తీర్చిదిద్దిన మురళీ మనోహరుడైన గోవిందుడు, ఆ స్వామి మధుర భక్తితో మమేకమైన రాధాదేవి విగ్రహాకృతులు ఇక్కడ నెలకొని ఉన్నాయి. ఈ లోగిలిలోనే ఒకే మందిరంలో జగన్నాథుడు, సుభద్ర, బలభద్రులతో పాటు పలు దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలు సర్వాలంకార శోభితంగా అలరారుతున్నాయి. వీణాపాణి అయిన వాగ్దేవి జ్ఞానస్వరూపిణిగా ఇక్కడ విలసిల్లుతోంది. శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకర యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహ నిశ్శేష జాడ్యాపహ. ఇక్కడికి సమీపంలోనే ఉన్న గురుమందిరంలో అపర దత్తాత్రేయ అవతారమూర్తిగా భావించే షిరిడీ సాయినాథుడు అర్చావతారమూర్తిగా భాసిల్లుతున్నాడు. ఉత్సవ సందర్భాలలో సాయినాథుణ్ణి ప్రత్యేకంగా పల్లకీలో ఊరేగింపు చేస్తారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి. స్థానిక కాలమానం ప్రకారం వారాంతపు రోజులు మినహా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8 గంటల వరకు, వారాంతపు రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఈ ఆలయంలోకి భక్తుల్ని దైవ దర్శనాల నిమిత్తం అనుమతిస్తారు. నార్త్ ఆస్టిన్, అదేవిధంగా ఆస్టిన్ విమానాశ్రయం నుంచి 183 నార్త్ మీదుగా లయోలా మార్గంలో 2 మైళ్లు ప్రయాణించి డెక్కర్ లేక్ రోడ్ నుంచి 1/2 మైలు దూరంలో ఈ ఆస్టిన్ హిందూ దేవాలయ సన్నిధికి చేరుకోవచ్చు. మనిషి సృజించిన అపురూప చిత్తరువు, కృషి సాధనల చేతనాత్మక కొలువు అమెరికా నెలవు. అందమైన కళ, వాస్తవమైన ఇలా, ఆనందాతిరేకాల హేళ అమెరికా. అలాంటి ఈ దేశాన ఆస్టిన్లో విలసిల్లుతోన్న హిందూ దేవాలయ సన్నిధి దర్శనం ప్రవాస భారతీయ భక్తులకు మహత్తరమైన ఆధ్యాత్మికానుభూతిని పంచుతోంది. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.